చెప్పినా వినని ప్రహ్లాదుని గురించి గురువు హిరణ్యకశిపునికి వివరించిన విధానము ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 25వ భాగము. తల్లి గర్భములో ఉన్నప్పుడే నారద మహర్షి తనకు ధర్మస్వరూపమును నారాయణుని యొక్క జ్ఞానమును సంపూర్ణముగా బోధించిన విషయమును తాను ఆ విషయములనన్నిటినీ తల్లి గర్భమునందుండే ఎంతో శ్రద్ధగా విని గ్రహించి ఆకళింపు చేసుకోవడము మొదలైన విషయములనన్నిటినీ తన సహ విద్యార్థులకు తెలియచేయటమే కాక తాను గ్రహించిన భగవజ్ఞానమును శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణములను ఆయనను స్మరించినట్లయితే జీవులందరూ కృతార్థులయ్యే విధానమును జీవితము యొక్క సత్యములను వారికి వివరించిన సంగతులను ఎంతో విపులముగా తెలుసుకుని ఉన్నాము. మిగిలిన కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. ఈ విధముగా రహస్యంగా ప్రహ్లాదుడు సమయము లభించినప్పుడల్లా అనేక విధములుగా అనేక అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని విష్ణు భక్తిని గురించి బోధించసాగాడు. వారు కూడా గురువులు బోధించే చదువులను ఆపివేశారు. తమ హృదయాలను శ్రీమన్నారాయణునిపై నిలిపి భక్తి మార్గమును అనుసరించసాగారు. ఈ విషయమును గురువులైన చండామార్కులు గమనించి శిష్యుల యొక్క మనోభావములను తెలుసుకుని చాలా భయపడినారు. శుక్రాచార్యుని కొడుకులు చండామార్కులు తమ మహారాజు దేవతల శత్రువు అయిన హిరణ్యకశిపుడి వద్దకు చేరి ఈ విధముగా పలికారు: రక్షోబాలురనెల్ల నీ కొడుకు చేరంజీరి లోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు. మనకున్ మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున చక్కజేయవలయున్ దైతేయ వంశాగ్రణీ. ఓ రాక్షసేంద్ర, హిరణ్యకశిప మహారాజా, నీ కుమారుడైన ప్రహ్లాదుడు రాక్షస బాలులను అందరినీ రహస్యముగా చేరదీసి నేను చెప్పే చదువులు, ఉపదేశించే విద్యలు అన్నీ కూడా బూటకములు, అబద్ధములు అని ఆక్షేపించడమే కాక వారందరికీ మోక్ష మార్గమును బోధిస్తూ ఆ మార్గములో అనురక్తులను చేస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. అందువలన మనకు ఎంతో ప్రమాదం సంభవిస్తున్నది. ఇందుకు నీవు ఏం చేస్తావో? నీ కొడుకు దుడుకుతనము చాలా ఎక్కువైపోతున్నది. పరిస్థితి చేయి దాటిపోతోంది. నీ సామర్థ్యమును ఉపయోగించి అతనిని సరిదిద్దవలసి ఉంటుంది. ఉల్లసిత విష్ణు కథనము ఎల్లప్పుడు మాకు చెప్పడి గురుడని నన్నుల్లంఘించి కుమారకులెల్లరూ చదువంగ దానవోత్తమా వింటే. ఓ రాక్షసరాజా, వింటున్నావు కదా? మా శిష్యులు అందరూ ఈ గురువు మనకు మనోహరమై ఉజ్వలముగా భాసిల్లే విష్ణు చరిత్రలను వివరించి చెప్పడు అని తలపోస్తూ నా మాటలు లెక్క చేయడం లేదు. నేను చెప్పే చదువులు చదవడం మానేశారు. నన్ను అంగీకరించడం లేదు. ఇది పరిస్థితి. ఉడుగడు మధురిపు కథనము విడివడి జడుపగిది తిరుగు వికసమున నేనొడివిన నొడువులు నొడవడు దుడుకని చదివింప మాకు దుర్లభమధిపా. ఓ ప్రభు, నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా దానవుల పాలిటి శత్రువు అయిన విష్ణువు గురించి చెప్పడం మానటము లేదు. ఎప్పుడు అందరి నుండి వేరుగా ఉండి ఎప్పుడు మూఢునివే తిరుగుతుంటాడు.
మనోవికాసం కోసం నేను చెప్పే సూక్తులను వేటిని కూడా పఠించుకోడు. అసలు మేము చెప్పిన మాటలు విననే వినడు. ఇలాంటి దుడుకువాడిని, దుష్టుని చదివించడం మాకు ఏ మాత్రమూ శక్యము కాదు. చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందు నిక్కపు మక్కువ విడవండు ఎక్కడి సుతుగంటి రాక్షసేశ్వరా వెర్రిన్. రాక్షసరాజా, స్వచ్ఛమైన రాక్షస వంశంలో ఇటువంటి వెర్రివాడు, వికృతమైన వాడు పుట్టాడు. ఎన్ని విధములుగా బోధించినా కూడా విష్ణువు మీద మమకారము వదిలిపెట్టడు. ఎటువంటి చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిప మహారాజా అని శుక్రాచార్యుని కొడుకు ప్రహ్లాదుడి గురువు అయిన చండామార్కులు వివరించాడు. తన విరోధి అయిన విష్ణుమూర్తి మీద భక్తితో కూడిన తన కొడుకు యొక్క వ్యతిరేక పద్ధతులను, విధానములను గురించి వింటుంటే హిరణ్యకశిపుడికి చెవులలో కత్తులతో గుచ్చినట్లు అనిపించింది. రాక్షసరాజు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తొక త్రొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన భయంకరమైన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపంతో మండిపోతూ తన పుత్రుని సంహరించడానికి సిద్ధమయ్యాడు. కోపముతో అతని శరీరమంతా ఊగిపోతోంది. కళ్ళు అగ్ని కణములలాగా ఎర్రబడుతున్నాయి. వెంటనే తన కొడుకును తన సమ్ముఖానికి రప్పించాడు. వచ్చిన కుమారుడిపై ఎటువంటి ఆదరము, ఆప్యాయత చూపలేదు. అంతేకాకుండా కఠినాత్ముడైన ఆ హిరణ్యకశిపుడు ఏమాత్రమూ దయ లేకుండా పిడుగుల వంటి మాటలను కురిపిస్తూ బెదిరించసాగాడు. సూనున్ శాంత గుణ ప్రధానున్ అతి సంశుద్ధాంచిత జ్ఞానున్ అజ్ఞానారణ్య కృశానున్ అంజలిపుటి సంభ్రాజమానున్ సదా శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాదనాధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండుగ్రతన్. ప్రహ్లాదుడు శాంతగుణ ప్రధానుడు, గొప్ప గుణవంతుడు, బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు నిధి వంటి వాడు, అజ్ఞానం అనే అరణ్యానికి దావాగ్ని వంటి వాడు, నిరంతరం ముకుళిత హస్తుడై చిత్తములో జగన్నాథుడైన విష్ణువు పాదపద్మములని ధ్యానిస్తూ ఉండేవాడు అయిన సద్గుణ కన్న కొడుకును ధిక్కరించి కోపించి హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.